ఆంధ్రప్రదేశ్లో మరో జాతీయ రహదారి పనులు ప్రారంభం కాబోతా ఉన్నాయి మరో 15 రోజుల్లో. గుంటూరు పేరేచెర్ల నుంచి పిడుదల సమీపంలోని కొండమూడు వరకు రాష్ట్ర రహదారిని జాతీయ రహదారిగా మార్చిన విషయం అందరికీ తెలిసింది. ఆ జాతీయ రహదారి నిర్మాణానికి టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు విశేషంగా కృషి చేశారు, అందులో అనుమానం లేదు. ఆ రాష్ట్ర రహదారిని జాతీయ రహదారిగా మార్చడంతో పాటు దానికి 880 కోట్ల రూపాయలు బడ్జెట్లో కేటాయించారు. ఇప్పటికే భూసేకరణ కూడా పూర్తయింది. టెండర్స్ పిలిచే ప్రక్రియ ప్రారంభం కాబోతా ఉంది. మరో 15 రోజుల్లో టెండర్స్ ప్రక్రియ కూడా పూర్తవుతుంది. ఇక వెంటనే పనులు కూడా ప్రారంభించడానికి ఎవరైతే ఎల్వన్గా వస్తారో వాళ్ళకి అప్పగిస్తారు. డిపిఆర్లు అన్నీ క్లియర్ అయిపోయినాయి. డిపిఆర్లు అయిపోయిన తర్వాత లాస్ట్లో టెండర్స్ పిలుస్తారు కాబట్టి. ఇక పేరేచెర్ల నుంచి కొండమూడు వెళ్ళే మార్గంలో మేడికొండూరు బైపాస్, సత్తెనపల్లి బైపాస్ రాబోతా ఉన్నాయి. 4 లైన్లుగా ఉండబోతా ఉంది. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో 7 మీటర్ల నుంచి 8 మీటర్లే ఉంది ఈ రహదారి. గంటకు 12,000 వాహనాలు వెళ్తూ ఉన్నాయి. చాలా రద్దీగా ఉంది. విపరీతమైన ప్రమాదాలు జరుగుతున్నాయి. దేశంలో అత్యధిక ప్రమాదాలు, రోడ్డు ప్రమాదాలు జరిగే రహదారిలో పేరేచెర్ల కొండమూరు రహదారి కూడా ఉంది. 4 లైన్లుగా విస్తరించాలని గడిచిన 10 సంవత్సరాలుగా డిమాండ్ వినపడతా ఉంది. ప్రస్తుతానికి కార్యాచరణలోకి వచ్చింది. రాబోయే 2 వారాల్లోనే అక్కడ పెద్ద ఎత్తున పనులు ప్రారంభం కాబోతున్నాయి. పనులు ప్రారంభించిన 24 నెలల్లో పనులు మొత్తం పూర్తిగా క్లియర్ చేయబోతా ఉన్నారు. 18 నెలలకే దాదాపు చాలా పనులు పూర్తవుతాయి. ఇక ఫ్లైఓవర్స్, బ్రిడ్జిలు, బైపాస్ ప్రాంతాల్లో ఇక ల్యాండ్ ఇష్యూస్ 1-2 ప్రాంతాల్లో ఉన్నాయి. అవి కూడా క్లియర్ అయితే 24 నెలల్లో ఆ 4 లైన్ల రహదారి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. గుంటూరు నుంచి హైదరాబాద్ వెళ్ళే వారికి ఆ రహదారి చాలా కీలకంగా మారనుంది. ప్రస్తుతానికి గుంటూరు వాళ్ళు కూడా విజయవాడ వచ్చి నేషనల్ హైవే మీదుగా హైదరాబాద్ చేరుకుంటూ ఉన్నారు. ఎందుకంటే పేరేచెర్ల నుంచి కొండమూడు దాకా రహదారి అత్యంత అధ్వానంగా తయారైంది. వెంటనే పనులు ప్రారంభించబోతూ ఉన్నారు. దానికి ఆ రిపేర్లు కూడా చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున ఖర్చు చేస్తూ ఉంది. ఇక రోడ్ని కొత్తగా నిర్మించబోతూ ఉన్నారు కాబట్టి చాలా ప్రాంతాల్లో మెలకలు కూడా తీసేసి బైపాసులు కూడా నిర్మించి పేరేచెర్ల నుంచి కొండమూడు దాకా గంటలోనే ప్రయాణం పూర్తయ్యేలాగా రోడ్డు అందుబాటులోకి రాబోతా ఉంది. ఈ రోడ్డు పనులు మీ గ్రామాల్లో ఏ ప్రాంతాల నుంచి వెళ్ళబోతా ఉంది అనే వివరాలు కామెంట్ చేయండి.